సైలెన్స్. రోల్ కెమెరా రోలింగ్ సార్. ఏంటంటే ఓపెన్ చేయగానే మేడం. ఒక్క నిమిషం. రెడీ, కొంచెం పైకెత్తు. లేదు లేదు, క్యారీవాన్ లేకపోతే నేను చేయను. సరే అంటున్నారు, స్కిన్ ఖరాబ్ అవుతుంది నా అందం. నలుగురు ప్రొడ్యూసర్లు నాకు కాల్ చేస్తున్నారు, ఈ ఎండకు నేను చేయలేను బాబాయ్. ఎడర్లో సెట్ అయ్యి నాది రాజమౌళి, బాహుబలి, మగధీర లాంటి సినిమా బడ్జెట్ కాదు మేడం. హీరోయిన్ అలా ఒంటి మీద వస్తూ ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం, మనం ఒక పని చేద్దాము. హీరోని ఒంట మీద కాకుండా డైనోసార్ మీద వస్తే ఇలాంటి సీన్లు మన సినిమాలో పెడితే మొత్తం మోగిపోతుంది. చెప్పడం కాదు, నా సినిమా ఏంటంటే ఇప్పుడు మా కోసం ఒక చిన్న సీన్ చేస్తారా? కూర్చొని చేయాలా, నించొని చేయాలా? అరే బాడకో, మళ్ళీ ఎందుకు వచ్చావురా? అప్పుడు వదిలేసిపోయావుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ అయ్యా మీకు చెప్తే ఏం పనమ్మా, డైరెక్టర్గా చెప్పించేయండి మీరు. మరా బాబు, ఇంతకీ నువ్వు ఏ సినిమా చేసావమ్మా అసలు? పవన్ కళ్యాణ్ కోర్టులో వాదిస్తారు చూడండి, అప్పుడు వెనుక కూర్చొని మస్తు చప్పట్లు కొట్టేది నేనే, తెలుసా? ముందే ఇంపెరిక్ సీరియల్లో 3 తెల్ల నీళ్ళు ఆపించిందని మా సెట్ వాళ్ళందరినీ ఉరుకుపించిందని చెప్తే విన్నారా? వినలేదు. చప్పట్లు, వకీల్ సాబ్ మూవీలో చప్పట్లు. హీరోయిన్ ఒకేసారి చప్పట్లు కొట్టిందంట. చప్పట్లు దేనికి లెక్కిను లైట్ మ్యాన్ చప్పట్లు. ఇది ట్రైలర్ మాత్రమే. సార్ సార్, నేను ఒక ఆర్టిస్ట్ని సార్. నేను ఈ సినిమాలో ఒక చిన్న వేషం ఇస్తే బాగా చేస్తాను సార్, ప్లీజ్ సార్. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎందుకంటే మీరు చెప్పిన మాట వినకుండా నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. నాన్నతో చెప్పి ఒప్పించమ్మా. ఓకేమ్మా, బాగా చేసావు. నేను కొత్త సినిమా అనుకుంటున్నాను, దాంట్లో నీకు ఛాన్స్ ఇస్తాను.